అందరికీ నమస్కారం. అక్టోబర్ 16, 2025 సంవత్సరం ప్రతి సంవత్సరం ఇదే రోజున ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నా దృష్టిలో ప్రతిరోజు కూడా ఆహార దినోత్సవమే. ఎందుకంటే 3 పూట్ల మనం తింటున్నాం కాబట్టి ప్రతిరోజు ఒక ఆహార దినోత్సవమే. కానీ దానికి ఒక ప్రత్యేకంగా అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకోవడం ఒక సంతోషకరమైన విషయం. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. విదేశాల్లో ఉన్న పల్లెల నుంచి పట్టణాలకి వలసలు వెళ్ళిపోవడానికి కారణం కానీ ఏదైనా సరే పొట్టకూటి కోసమే, అంటే జీవనోపాధి కూడు గుడ్డ ఉండడం కోసమే ఎంత జీవితం అంతా దానికోసమే మేము చేయడం జరుగుతుంది. ఆహారం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది. ఈ విధంగా ఒక మారుమూల గ్రామం పటేల్ నగర్ గ్రామంలో విడవలూరు మండలంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఒక మినీ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ ముందుకు సాగుతా ఉండడం ఒక సంతోషకరమైన విషయం. నాకు ప్రకృతి రత్న హర్షత్ విహార్గా ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఇత్తనాలు చల్లిన వాళ్ళకి, నారు పెంచిన వాళ్ళు, నారు పెరిగిన వాళ్ళు, నారు మోసిన వాళ్ళు, నారాతి వేసిన వాళ్ళు, కలుపు తీసిన వాళ్ళు, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఉరికోత కోసిన తర్వాత దాన్ని ధాన్యం ఎండబెట్టి ఆరబెట్టి 40% తేమ తీసుకొని వచ్చినటువంటి నో ఫార్మర్ నో ఫుడ్, రైతు లేనిదే రాజ్యం లేదు భోజ్యం లేదని అన్నారు మన పెద్దలు. ఆ విధంగానే మనం ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తూ ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా నాకు 4 నెలల 10 రోజులు పట్టేది వరి సాగు చేయడానికి. కానీ 365 రోజుల పాటు జీవనోపాధి కల్పిస్తారు రైస్ మిల్. అంటే ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా 4 నెలల 10 రోజుల్లోనే ముగిసిపోతుంది. ఒక 4 రోజులు 3 రోజులు ఎండబెడితే స్టోరేజ్ చేస్తే ఒక 4 నెలలు తర్వాత మనం రైస్గా బట్టి చేయడం జరుగుతూ ఉంటుంది. అది కానీ ఒక రైస్ మిల్లర్గా 365 రోజుల పాటు మనకు జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఎంతమందికి మనం ఇప్పుడు ఇత్తనాలు చల్లిన వాళ్ళు అయితేవి, నారు పెరికిన వాళ్ళు అయితేవి, నారా తీసిన వాళ్ళు అయితే, కలుపు తీసిన వాళ్ళు అయితేవి, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసిన వాళ్ళు అయితేవి, ఉరికోత కోసిన వాళ్ళు అయితేవి, ఎండబెట్టి ఆరబెట్టి 40% తేమ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అందరికీ మనం కాదు పంపించింది, రైస్ వినియోగదారులే పంపించారు. అంటే వాళ్ళు పంపించినటువంటి ఫోన్పే గూగుల్ పే ద్వారా నేను ఈ రోజున ఇంతమందికి జీవనోపాధి కల్పించాను. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఒకవేళ ఏమి లేకపోతే నేను కూడా విదేశాల్లోనో లేకపోతే ఏడ మహానగరాలు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఎక్కడ ఉద్యోగం చేసుకుంటూ 4 రోజులు సంపాదించుకుంటూ పోయేవాడిని. కానీ ఈ రోజున ఈ సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం అనేది ఎన్నో విధాలుగా నాకు లాభదాయకంగా జరిగింది. అంటే ప్రతి సంవత్సరం మనం తెలంగాణ సోనా వేస్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటాము. మామూలుగా ప్రతి సంవత్సరం చేసినప్పుడు ఆ ఎనర్జీ ఎంతూజియాజం తగ్గుతూ ఉంటుంది, కానీ మనకు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటాం. వచ్చే నెల నవంబర్ నెల రాబోతా ఉంది. ఇక ఆనందంగా సంతోషంగా 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నవంబర్లో సాగు చేసి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 4 నెలలు వచ్చే సంవత్సరం 2026 మార్చిలో ఉరికోతలు కోయడం జరుగుతుంది. మనం అదేవిధంగా ప్రపంచ ఆహార దినోత్సవం శుభ సందర్భంగా ఈ రోజున ప్రకృతి రత్న హర్షత్ విహార్ రైస్ మిల్ డ్రైవర్ పొంతకాని గంగాధర్, అదేవిధంగా చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన నాన్న చిన్నాన్లే టీం మెంబర్స్ అవ్వడం ఒక సంతోషకరమైన విషయం. అమ్మమ్మ వాళ్ళ ఊరైన కొమరిగిరి దుర్గారావు సూపర్వైజరు, అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం పోట్లూరు సేనయ్య, కొత్తగా వచ్చినటువంటి రాళ్లగుంట జనార్దన్ కానీ ట్రాక్టర్ డ్రైవర్ చౌటూరు వెంకయ్య కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అందరికీ ఎవరైతే నాకు సహాయ సహారాలు అందించినారో, ఏది ఇత్తనం చల్లిన కాడి నుంచి ఉరికోత కోసిన తర్వాత దాకా, ఉరికోత కోసిన తర్వాత నుంచి మన రైస్ మిల్లింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుగులు కష్టాలు నష్టాలు అన్నీ ముందుకు పోతూ సాగడం చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక విశేషం. అదేవిధంగా ఒక పుస్తక రచయితగా పుస్తకం రచించడం, ఒక పుస్తక రచయితగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక యువ రైతుగా, ప్రకృతి రత్న అవార్డు గ్రహీతగా ఇలా ఎన్నో భాగాల్లో ముందుకు పోవడం ఒక సంతోషకరమైన విషయం. ఇది మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం. వచ్చే నెలలో మనం తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా వరి సాగులో కలుద్దాము. అంతవరకు ఈ తెలంగాణ సోనా గురించి వివరించడం జరుగుతుంది. ఆ వరి వంగడం క్రియేట్ చేసిన వాళ్ళు చెన్నమాధుని దామోదర్ రాజు గారికి, చెన్నమాధుని సురేందర్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా సివిఆర్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.